నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే. నేను మధు మల్కేడికర్. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ చైర్మన్ వెలగపూడి ప్రకాష్ రావు గారు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మం కోసం, మన వేద వాగ్మయం కోసం కృషి చేస్తూ ఉన్నారు. దేశ విదేశాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. భారత్ టుడే 5వ వార్షికోత్సవం సందర్భంగా మనతో చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. బాగున్నారా సార్? బాగున్నాము. సార్ ఈరోజు 5వ వార్షికోత్సవం భారత్ టుడే ప్రారంభించి 5 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రస్తుతం నిరంతరంగా ప్రజాస్రవంతి అంటే వార్తలు అందిస్తూ ప్రజల కోసం నిరంతరంగా కొత్తదనంతో భారతీయతను జోడించి వార్తలు అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు స్వామి పరిపూర్ణానంద గారితో మీ అనుబంధం గురించి చెప్పండి. స్వామి పరిపూర్ణానంద స్వామి గారిని గురించి చాలా చెప్పాలి నేను. ఇప్పుడు ఫస్ట్ మాకు ఆయనతో పరిచయం 2012లో అయిందండి. అప్పుడు రథయాత్ర మొదలు పెట్టారన్నమాట. ఆ రథయాత్ర తీసుకెళ్ళి మన హిందూస్లందరినీ కూడా చైతన్యం తీసుకురావాలి. ఎందుకంటే మన వాళ్ళు ఒక యూనిట్ ఉండదండి. సో ఏదో కన్వర్షన్స్ చాలా జరిగిపోతుంటాయి, అంటే ఏదేదో జరుగుతూ ఉంటుంది. అటువంటిది ఆయన ఏమనుకున్నారంటే ఏదైనా సరే మనం హిందూస్లందరినీ కూడా చైతన్యం కలిగించి మన ప్రభావాన్ని గురించి, మన వాల్యూని గురించి, మన భగవద్గీతను గురించి అనుకోండి. ఆయన చాలా మనందరికీ తెలుసు 200 గంటలు ఆయన భగవద్గీత ఉపన్యాసాలు ఇచ్చారు. అది మనం వినాలంటే ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అటువంటి అలాగా పరిచయం అయ్యారన్నమాట మాకు. సో అయిన తర్వాత ఈ కదిరి సత్యనారాయణ వ్రతాన్ని గురించి కూడా ఆ టైంలో మేము బాగా ఇన్వాల్వ్ అయ్యాము. 2013లో స్వామీజీని యుఎస్ ఇన్వైట్ చేసామన్నమాట ఫస్ట్ టైము. అప్పుడు దాదాపు ఒక 12-13 ఊళ్ళు తీసుకెళ్ళామన్నమాట స్వామీజీ గారిని. అన్ని చోట్ల కూడా ఆయన లెక్చర్లు ఇచ్చారు. చాలా సెన్సేషన్ అన్నమాట. ఎందుకంటే అందరూ కూడా ఆయన భగవద్గీతలు విన్నారు కాబట్టి అందరూ కూడా ఎంతో ప్రోత్సాహంగా ఎంతో ప్రేమగా ఆయన ఆహ్వానించి అన్ని సిటీస్లోని కూడా చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ అయినాయి అన్నమాట. అయిన తర్వాత అదే సంవత్సరం ఒకలామాత టెంపుల్ గురించి స్వామీజీ మేము ఎప్పటి నుంచో యాక్చువల్లీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు సో వీ సబ్మిటెడ్ మెమో ఆల్సో ఒకలామాత టెంపుల్ ఏమైనా సరే రెస్టోర్ చేయాలని. సో అప్పుడు స్వామీజీ గారు ఆయన తీసుకున్నారు ఆ ప్రాజెక్ట్ని. తర్వాత మార్చేశారు. యాక్చువల్లీ ఆయన పాపం అది గనక ఏది నిర్మించకపోతే తను నిరాహార దీక్ష చేస్తానని కూడా అన్నారు. అప్పుడు ఉన్న చైర్మన్ గారు ఆయన్ని అప్రోచ్ చేసి అయ్యా మీరు చేయొద్దు, మేము ఏ విధంగా అయినా సరే ఒకలామాత టెంపుల్ కట్టిస్తాము. మన స్వామి గారు ఏమనేవారంటే వెంకటేశ్వర స్వామి తల్లికి ఇల్లు లేకుండా, ఒక టెంపుల్ లేకుండా తల్లిని అంత అగౌరవం ఎలా చేస్తాం మనము అనేది వాళ్ళు కన్విన్స్ చేసేసి మొత్తానికి వాళ్ళ చేత ఒప్పించారనమాట. అలాగే అదే టైంలో ఇస్లామిక్ యూనివర్సిటీ అని దాదాపు అబౌట్ 15 కిలోమీటర్స్ నుంచి మన తిరుమల నుంచి 15 కిలోమీటర్స్ ఉంది. దానికి కూడా యాజిటేషన్ చేసామన్నమాట. స్వామి గారు కూడా స్పీర్ హెడెడ్ దట్ అనమాట. అప్పుడు దాన్ని కూడా వాళ్ళు కలెక్టర్ దాకా వెళ్ళిపోయింది. కలెక్టర్ దాన్ని కొట్టేసేయమన్నారు. ఇప్పుడేమో కోర్టులో లిటిగేషన్లో ఉంది. సో అలా స్వామీజీతో మాకు మొట్టమొదటిలో పరిచయం అయింది. 2014లో మళ్ళీ ఇది దాదాపు ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నారనమాట. 2014లో మార్చి ఆ ప్రాంతాల్లో వచ్చారండి. మనందరికి తెలుసు ఏప్రిల్లో ఎలక్షన్స్ 2014లో నేషనల్ ఎలక్షన్స్ జరిగినాయి. సో మన ఇంట్లో కూర్చుని యాక్చువల్లీ లాట్ ఆఫ్ డిస్కషన్ అయింది. మోడీ గారు గెలుస్తారా లేదా, గెలిస్తే మాత్రం స్వామి గారు అప్పుడు చెప్పారనమాట, మోడీ గారు కనుక గెలిస్తే మనం ఒక టీవీ స్టేషన్ పెడతాం. ఎందుకంటే మన సంస్కృతిని మనం కనుక
అందరికీ అందించలేకపోతే చాలామంది ఏదో దోవకి వెళ్ళిపోతారు. దాన్ని బట్టి మన నంబర్స్ కూడా తగ్గిపోతుంటాయి, కన్వర్షన్స్ ఎక్కువైపోతుంటాయి. మన టీవీ తీసుకొచ్చి మన సంస్కృతిని గురించి ఏమైనా సరే చెప్పాలన్న ఉద్దేశంలో ఆయన అన్నారు, మోడీ గారు కనుక గెలిస్తే తప్పకుండా మనం మొదలు పెడతాము అని చెప్పారు. ఎస్ ఎందుకంటే అప్పుడు ఆయన ఏమన్నారంటే, కాంగ్రెస్ కనుక గెలిస్తే ఏ విధంగానూ మనం స్టార్ట్ చేయలేం, ఎందుకంటే దే విల్ క్లోజ్ ఇట్ డౌన్ ఏమంటే. అందుకని అప్పుడు యాక్చువల్లీ డిస్కషన్ మన ఇంట్లోనే అయిందనమాట. ఎస్ ఓకే సార్, నిజంగా భారత్ టుడే ఛానల్ దేశం కోసం ధర్మం కోసం అనేటువంటి ఒక అకుంఠితమైనటువంటి దీక్ష ఆశయంతో పనిచేస్తూ ఉంది. దీని గురించి వివరించమని చెప్తే మీరేం చెప్తారు? ఇప్పుడు మన భారత టీవీ అండి, అటువంటి ప్రోగ్రామ్స్ అందరు టీవీ వాళ్ళు చేయట్లేదండి. ఎందుకంటే వాళ్ళకి న్యూస్ ఐటమ్స్ ఎక్కువ అండ్ కమర్షియల్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కమర్షియల్స్ ఉండగానే ఏమవుతుందంటే డైల్యూట్ అయిపోతుంది, వాళ్ళ స్ట్రెంగ్త్ డైల్యూట్ అయిపోతుంది. అందరినీ వాళ్ళు ప్లీజ్ చేయాలి కాబట్టి వాళ్ళ ప్రోగ్రామ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు భారత టీవీ ఉందనుకోండి, ఈ యొక్క స్వామీజీకి ఇంకా ఏం ఎజెండా లేదు. మన సంస్కృతిని కాపాడాలని, దాన్ని రక్షించాలని, దాన్ని వ్యాప్తం చేయాలనే ఉద్దేశం తప్ప భారత టీవీలో ఇంకా ఎటువంటిది లేదన్నమాట. అందుకే ఆయన ధర్మం కోసం, దేశం కోసం, అసలు ఈ రెండు పదాలను మనం కనుక పట్టుకుంటే మన దేశం ఎప్పుడూ కూడా ధర్మం గురించే మాట్లాడిందండి. అధర్మాన్ని ఎప్పుడూ లేదు. ఎవరైతే అధర్మంగా బతుకుతారో, బిహేవ్ చేస్తారో వాళ్ళని శిక్షించాము. మన పురాణాలు అనుకోండి, అన్ని రామాయణం అనుకోండి, భగవద్గీత అనుకోండి, ఏ విధంగా చూసినా కానీ ధర్మాన్ని గురించి తప్ప మన వాళ్ళు దేని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏమిటంటే ఇండియాలో సో అధర్మం ఎక్కువైపోయింది, డిసెప్షన్ ఎక్కువైపోయింది. ఏ విధంగా అయినా సరే మన దేశాన్ని కన్వర్ట్ చేయాలని చూస్తున్నారు. అది అందరికీ ఓపెన్ బుకింగ్. ఎవరు కూడా వాళ్ళు ఏం దాచుకుంటలేదండి. క్రిస్టియన్స్ దాచుకుంటలేదు, ముస్లిమ్స్ దాచుకుంటలేదు. మేము ఏమైనా సరే దీన్ని క్రిస్టియన్ కంట్రీగా చేస్తూ ఉన్నారు. అలాగే పోప్ గారు వచ్చేసి ఒక క్రాస్ నేను ఇండియా మీద పడేస్తానని చెప్పారు. ఈరోజు కూడా క్రిస్టియన్ ముస్లిమ్స్ ఏమో అది మా ఒక్క ఎజెండా ఏమిటంటే ఇండియాని ఇస్లామిక్ కంట్రీగా చేయాలని ఉంది. ఎందుకంటే మాకు ఆల్రెడీ 58 కంట్రీస్ ముస్లిమ్స్ ఉన్నాయి, ఒక్క ఇండియా మిగిలిపోయింది, దీన్ని చేయాలని వాళ్ళు ఓపెన్గా కూడా చెబుతున్నారు. అట్లాంటప్పుడు ఎవరు మన జెండాని లేపి లేదయ్యా ఇది మన సంస్కృతి, మన భారతదేశం, దీని విలువల గురించి చెప్పారు ఎవరు? ఒక భారత టీవీలలో జరుగుతాయి. స్వామి గారు రోజు లెక్చర్స్ ఇస్తున్నారు. డియర్ స్వామీజీ అనుకోండి, కొన్ని విషయాలు అసలు స్వామి గారు లెక్చర్లు ఇస్తుంటే ఊరికే సూపర్ఫిషియల్గా ఉండవు అనమాట. ఆయన హీ విల్ గో డీప్ ఇన్ టు ఇట్. దాని వెనక ఉన్న మీనింగ్ల గురించి అసలు ఎలా ఒక్క వర్డ్ తీసుకుని ఆయన 2 గంటల లెక్చర్లు ఇవ్వగలరు. ఎందుకంటే అంత మీనింగ్ ఉంది. సో మనందరం ఏంటంటే వీఆర్ డిప్రైవ్డ్ అనమాట. వీ డెంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. సో ఇట్ ఈస్ అస్టానిషింగ్ వెన్ యూ లుక్ ఎట్ స్వామీజీస్ లెక్చర్స్ అనమాట. సో దాంతో భారతదేశాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ భారత టీవీ మొదలెట్టారు. ఎందుకంటే ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మన రక్షిస్తుంది, ధర్మం అని అంటాం కదా. సో అందుకని స్వామీజీ ఈ భారత టీవీ పెట్టారని నేను దృఢంగా నమ్ముతున్నాను అనమాట. ఎస్, అంటే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఆఫ్ ఫౌండేషన్ నుంచి, సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ నుంచి మీరు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది, అనేక వేదికలను పంచుకోవడం జరిగింది. అలానే దేశ విదేశాల్లో ఇలాంటి ధార్మిక కార్యక్రమాలకు, అలాగే భారత్ టుడే ఛానల్కు ఉన్నటువంటి ఆదరణ ఎలా ఉంది సార్? మన భారత టీవీని గురించి అమెరికాలో మాత్రం చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉందండి. చాలా మంది వాచ్ చేస్తారు. ఎందుకంటే ఏమిటంటే కొన్ని విషయాల్లో మనకి ఇప్పుడు ఇది డిష్ నెట్వర్క్ వాటిలో రాదు, బట్ యూట్యూబ్లో మాత్రం చాలా మంది చూస్తుంటారు అనమాట. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏ ప్రోగ్రామ్ అన్నీ యూట్యూబ్లో వస్తాయి కాబట్టి చాలామంది ఆ యూట్యూబ్కి వెళ్ళేసి
స్వామీజీ గారి లెక్చర్స్, మన ప్రోగ్రామ్స్ గురించి కొంతమంది లైవ్లో కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కూడా ఏది అమెరికా దేశంలో కూడా చాలా ఆర్గనైజేషన్స్, హిందూ ఆర్గనైజేషన్స్ మొదలైపోయి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మన భారతదేశం ఉన్న గొప్పతనాన్ని గురించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు మనం కంపేర్ చేస్తాం కాబట్టి అప్పుడు దీని విలువ తెలుస్తుంది. ఏదైనా మన విలువ తెలవాలంటే రెండు కంపేర్ చేయాలండి. పెద్ద ఆయన అన్న ఉంటుంది, చిన్న ఆయన ఉన్నప్పుడే ఈయన పెద్ద ఆయన అంటాం. అలాగే సో మన హిందూ మతాన్ని గురించి తెలుసుకోవాలంటే ఇంకొక మతాన్ని తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది అనమాట. అలాగా భారత్ టీవీ వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తున్నారు. దానివల్ల అమెరికాలో భారత్ టీవీని గురించి అందరికీ తెలుసు, అందరూ వాచ్ చేస్తారు. యూట్యూబ్లో చాలా పాపులర్ అనమాట. సో మా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా స్వామి గారు ఏమిటంటే చాలా యాక్టివిటీస్ చేశారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా, అలాగే అక్కడికి వచ్చిన తర్వాత కూడా చేశారు. మాకు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్కి ఒక ఆఫీస్ కూడా తిరుపతిలో స్వామి గారే వచ్చి పర్సనల్గా దాన్ని ఇనాగరేట్ చేశారు 2018లో, సేవ్ టెంపుల్స్ ఆఫీస్ అని. దానికి మాకు అడ్వైజర్గా కూడా ఉంటున్నారు. దాంతో మాకు చాలా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాం అన్నమాట. కొద్దిగా ఒక నిమిషం నా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ గురించి మాట్లాడతాను. 2006లో మొదలెట్టామండి. మన సంస్కృతిని గురించి కాపాడాలని ఎన్నో విషయాలు చేశాము. ఏదైనా ఒకటి మాత్రం ఒక లాస్ట్ 5-6 మంత్స్ నుంచి అండి, ఈ కరోనా వైరస్ వచ్చింది కాబట్టి కొంచెం మనం థింకింగ్ ప్రాసెస్ కూడా చేంజ్ అవుతాయింది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, మనం ఎన్నో పుస్తకాలు రాసాం, అందరూ దేశంలో మనం ఎన్నో డిస్కషన్ చేసాం, ఎన్నో ఆర్టికల్స్ రాసాం, ఎన్నో కాన్ఫరెన్స్లు చేసాం, ఏమండి ఎంతో ఎండ్లెస్ డిస్కషన్ చేసాం. కానీ మన వాళ్ళని, హిందూస్ని మన మతం నుంచి వెళ్లకుండా మనం ఏదన్నా చేసామా? పోయిన వాళ్ళని మళ్ళీ తిరిగి ఏమైనా తీసుకురావాలని మనం ఏమన్నా ప్రయత్నాలు చేశాము? ఏదీ లేదు. అదే పనిగా లెక్చర్లు ఇస్తాం, అదే పనిగా డిస్కషన్ చేస్తాం, టీవీకి పోయి పుస్తకాలు రాస్తాం. బట్ మన నంబర్స్ ఏమో తగ్గిపోతున్నాయి. మరి ఏమిటి, ఎన్ని పుస్తకాలు రాస్తే మాత్రం విలువ ఏముంది? సో అందుకని గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ఘర్ వాపసి అనే ప్రోగ్రాంలో డెఫినెట్గా వీ హ్యావ్ స్టార్టెడ్ అబౌట్ 3 months ago. We have 4 offices now. We will spend as much time as possible to help these people to see how we can bring these మన హిందూ ఏది దోవతెప్పి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ ఎలా తీసుకురావాలన్న ఉద్దేశంలో అనమాట. ఎన్నో పుస్తకాలు కూడా ఇప్పుడు పబ్లిష్ చేస్తున్నామండి. ఈ క్రిస్టియన్ వీడియోస్ని కూడా, అంతకుముందు క్రిస్టియన్స్గా ఉండి వాళ్ళు మళ్ళీ హిందూ మతానికి వచ్చి ఎందుకు తిరిగి వచ్చారు, అసలు ఎందుకు ముందు క్రిస్టియానిటీకి వెళ్ళారు, తర్వాత ఎందుకు తిరిగి వచ్చారని అటువంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తున్నాం అనమాట. అది కనుక చేయకపోతే మన నంబర్స్ అన్నీ తగ్గిపోతాయి. సో 2 days కిందట నేను టీటీడీ వాళ్ళకు కూడా ఉత్తరం రాశానండి. అది ఇప్పుడు అందరికి ఒక 2-3 రోజులు అందరికీ పంపుతాను. ఏమని రాశానంటే, హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనేది టీటీడీలో ఉందండి. వాళ్ళు క్యాలెండర్స్, బుక్స్, ఇటువంటి ఎన్ని కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ పబ్లిష్ చేస్తారు. కానీ మన నంబర్స్ డిక్లైన్ అయిపోతుంటే, క్రిస్టియన్స్ ఏమో డిసెప్టివ్గానేమో మన వాళ్ళని కన్వర్ట్ చేస్తూ ఉంటే, ధర్మ ప్రచారం అనే దానికి మరి ఏమిటి అసలు మీనింగ్? మీరు ఏం చేస్తున్నారు? మీ కళ్ళ ముందే హిందూస్ని కన్వర్ట్ చేస్తున్నారు. మీ ఆర్గనైజేషన్ టీటీడీలోనే సో మెనీ క్రిస్టియన్స్ ఉన్నారు. వీ హ్యావ్ రిటన్ 2-3 letters, గేవ్ సమ్ నేమ్స్ ఆల్సో, ఏది క్రిస్టియన్స్ ఇలా ఉన్నారని. కానీ టీటీడీ వాళ్ళు ఏమీ పట్టించుకుంటలేదు. ఒక యాజిటేషన్ చేయాలి, అందరికీ అవేర్నెస్ తీసుకురావాలి, మన సంస్కృతి మనం కాపాడుకోవాలి. మనకి ఎవరిని డిస్ట్రాయ్ చేయాలని లేదు, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. అంతేగాని ఎవరో వచ్చి డిసెప్టివ్గా చేస్తుంటే మనం కళ్ళు మూసుకుని ఎలా ఉండగలం? ధర్మం అనేది ఎక్కడుంది?
వీళ్ళంతా ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంలో పెద్ద సంస్థలు పెట్టారు టీటీడీలో. ఎండోమెంట్ మినిస్టర్స్ ఏమో డబ్బులు తీసుకుంటారు, వాళ్ళందరికీ ఏమో ఇస్తుంటారు డబ్బులు. మన హిందూ టెంపుల్స్కి కానీ హిందూ పరిషత్తుకు కానీ ప్రచారానికి కానీ వాళ్ళు ఏమీ చేయట్లేదు. ఇప్పుడు మన హిందూస్ అంతా చైతన్యంలో వచ్చి గవర్నమెంట్ డిమాండ్ చేయాలి. టైం వచ్చిందండి. ఎందుకంటే ఇప్పుడు నంబర్స్ తగ్గిపోతున్నాయి మనకి. ఎందుకంటే అంటే డిసెప్షన్ అనమాట. నేను 26 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసెప్షన్ థింగ్స్ నేను ఆ లెటర్లో రాశాను కూడా అనమాట. ఇంతమంది ఇన్ని చేశారు, ఇన్ని వీడియోస్ చూపించాం, అన్నీ చూపించాం. సో ఇప్పుడు మన గోల్ ఏమిటంటే మన సంస్కృతిని కాపాడాలి, దోవ తప్పి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకురావాలి. అంటే వాపసు తిరిగి తీసుకొస్తున్నాం. మేమైతే కన్వర్షన్ అనండి, కన్వర్షన్ అనం మేము. ఎందుకంటే మనం కన్వర్ట్ చేయట్లేదు, మన వాళ్ళు తప్పిపోయే వాళ్ళని తీసుకొస్తున్నాం అంతే. ఏదో పాపం రాంగ్ రోడ్లో వెళ్ళిపోయారంట, రోడ్డు తప్పి వెళ్ళిపోయారు. సో వాళ్ళని మళ్ళీ మనం తీసుకొస్తున్నాం, అంతేగాని ఇదేం కన్వర్షన్ కాదు. ధర్వాప్సి అనేది లీగల్, మనం చెయ్యాలి. అందరినీ, అన్ని సంస్థల్ని నేను వేడుకునేది ఏమిటంటే ఒక్క నిమిషం కూర్చుని థింక్ చేయండి. యాజ్ ఎ హిందూని ఏం చేస్తున్నాను నా సంస్కృతికి? నిజంగా సార్, అంటే ఏమన్నా చేస్తున్నాను. అంటే సనాతన ధర్మాన్ని కాపాడటంలో, దానిలో ఉన్నటువంటి గొప్పదనాన్ని ప్రజలకు వివరించడంలో భారత్ టుడే చేస్తున్నటువంటి కృషి ఎలా ఉందంటారు? మీరేం చెప్తారు ఓవరాల్గా? అంటే మిగతా ఛానల్స్కి భారత్ టుడేకి ఉన్నటువంటి వేరియేషన్ ఏ రకంగా చెప్తారు? ఇప్పుడు భారత టీవీ అసలు మొట్టమొదటి చెప్పాను కదా, భారత టీవీ అసలు పుట్టిందే మన సనాతన ధర్మాన్ని రక్షించడానికి. స్వామీజీ అప్పుడు మేము డిస్కషన్ అయినప్పుడు మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి, ఎవరు కాపాడరు ఏమండి. కడవా ఛానల్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఛానల్స్ ఇప్పుడు దాదాపు 40-50 ఛానల్స్ ఉండొచ్చు. వాళ్ళ ఎజెండా ఈజ్ డిఫరెంట్, మన భారత్ టీవీ ఎజెండా ఈజ్ డిఫరెంట్. అందుకే స్వామీజీ ఇప్పుడు మనం అందరం చూసాం కదా, కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇవి కానీ ఎక్కడా కూడా తీసుకోకుండా ఏదైతే అప్రాప్రియేట్గా ఉంటుందో, ఏదైతే అనుకూలంగా ఉంటుందో, ఎవరైతే మన సంస్కృతిని కాపాడుతూ ఉంటారో వాళ్ళ గురించే మాట్లాడతారు, కానీ కర్మవాళ్ళ గురించి మాట్లాడరు. ఆయన డిస్కషన్ ఏదైనా సరే, మన క్రిస్టియన్, హిందూ, ముస్లిం, హిందూ ఏ డిస్కషన్ అయినా కానీ మనం చెప్పేది ఏమిటంటే మన గ్రేట్నెస్ ఆఫ్ అవర్ హిందూయిజం. ఎందుకంటే మనం మన 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 హిందూ మతంలో మన అబ్దుల్ కలాం గారు అన్నారు, వీ నెవర్ కాంక్వర్డ్ ఎనీ కంట్రీ. ఏమండి, అందరూ వచ్చి మనల్ని నాశనం చేశారు, అయినా కానీ మనం ఎవరిని నాశనం చేయలేదు. ఎందుకంటే మనం వీ వాల్యూ ఫ్రీడము, లిబర్టీ, ఏమండి, ఇండిపెండెన్స్. అది భారత్ టీవీ యొక్క గొప్పతనం. మన సంస్కృతిని మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడతారు అనేది ఇప్పుడు కడవ ఛానల్స్లో లేవు. ఏమిటంటే కొంతమంది ఏందో రిలీజియస్ ఛానల్స్ ఉన్నా కానీ ఏం చేస్తున్నారు, విష్ణు సహస్రనామం అనుకోండి, లలిత సహస్రనామం అనుకోండి, గుడుల గురించి వాటి చెబుతున్నారు. కానీ మన సంస్కృతిని ఎలా కడవ మతాల వాళ్ళు దూషిస్తున్నారు, ఎలా నాశనం చేస్తున్నారని ఎవరు చెప్పలేదు. ఓన్లీ ఫ్యాక్ట్స్ చెప్తారు, కానీ ఇటు లేదు. భారత్ టీవీ అలా కాదు. ఏ డిస్కషన్ అయినా కానీ మన సంస్కృతి ఎలా మనం కాపాడుకోవాలన్న ఉద్దేశంలోనే ఆ డిస్కషన్ ఉంటుంది, కానీ ఒక పొలిటికల్ పర్పస్కి కానీ, లేకపోతే ఎవరినో ప్లీజ్ చేయాలని కానీ, ఒకవేళ ఎవరినో హర్ట్ చేస్తున్నామని కానీ అటువంటిది ఏం లేదు. స్వామీజీ గారు క్రిస్టియానిటీ గురించి మాట్లాడారు, మదర్ తెరీసా గురించి మాట్లాడారు, ఎలైన గురించి మాట్లాడారు. వీళ్ళందరూ దేశద్రోహులండి. ఈ దేశానికి వచ్చారు, డబ్బులన్నీ తీసుకెళ్ళారు. వాళ్ళు మన భోజనం తినేసి మన ఇంట్లో ఉండి మన్నే నాశనం చేయాలని చూస్తున్నారు. మన ఇంటికి వచ్చి వాళ్ళు ఇటువంటివి చేస్తుంటే సహించలేము, సహించకూడదు. భారత్ టీవీ స్టాండ్ ఫర్ ఇట్. స్వామీజీ గారు ఆయన ఉద్దేశాలు నాకు కాస్త అవగాహన ఉంది. లాస్ట్ 9-10 ఇయర్స్ నుంచి ఆయన గురించి తెలుసు కాబట్టి తప్పకుండా భారత్ టీవీ టార్చ్ బేరర్ అనమాట ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది కంట్రీ. అండ్ వీ వాంట్ టు విష్ దిస్
these programs will continue to highlight the value, the significance, the richness of our Hinduism. ఎస్ మీకు ఇందాక అన్నట్టు అంటే మిగతా ఛానల్స్కి తెలుగులో అనేకమైనటువంటి న్యూస్ ఛానల్స్ కొనసాగుతూ ఉన్నారు, వాళ్ళు కూడా ముందు వరుసలో చాలామంది ఉన్నారు. కానీ భారత్ టుడేకు మిగతా ఛానల్స్కు ఉన్నటువంటి వేరియేషన్ ఏం గమనించారు మీరు? ఇప్పుడు కడమ ఛానల్స్లో ఇప్పుడు ఇటువంటి డిస్కషన్ చేయాలంటే చేయలేమండి. ఇప్పుడు నేను వెళ్ళి ఏమండి ఒక క్రిస్టియానిటీ మీద ఒక డిస్కషన్ పెట్టండి అండి, చెప్పండి, ఎంతమంది చేస్తారు? వాళ్ళు చేయరండి. అంటే ఏమిటంటే వాళ్ళ రేటింగ్స్ ఈజ్ ఇంపార్టెంట్. అదర్ సెక్యులర్ కాన్సెప్ట్ వచ్చేసిందండి అక్కడ. వాళ్ళందరూ సెక్యులరిస్ట్గా ఉండి, సెక్యులరిజం ఏంటి? యాంటై హిందూయిజం. ఇంకా దేర్ ఇస్ నో క్వశ్చన్. ఇంకా డెఫినేషన్ కావాలంటే సెక్యులరిజం అంటే ఓన్లీ యాంటై హిందూ. సో మోస్ట్ ఆఫ్ ది ఛానల్స్ ఆర్ సెక్యులర్. కొన్ని ఛానల్స్ మనందరికీ తెలుసు, కొన్ని ఛానల్స్ ఒక 8 స్వామీజీస్ మీద ఎంతో అవినీతిగా 8 స్వామీజీల మీద చూపించారు 2 hours. ఎంత చెప్పినా కానండి ఒక్క స్వామీజీని గురించి అడగటం కానీ, వాళ్ళ ఆశ్రమకి వెళ్ళి అసలు ఇది నిజమా కాదా అని అడగటం కానీ ఏమి లేదు. ఎవరో ఏదో స్ట్రీట్లో ఏదో అన్నారు కాబట్టి ఒక సెన్సేషనల్ న్యూస్ ఉంది, కానీ అక్కడ యాక్చువల్ న్యూస్ లేవు. ఇప్పుడు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అటువంటిది చేస్తే ఏ విధంగానూ వాళ్ళు చేయలేరు. ఏమండి? ఎందుకంటే దెర్ ఈజ్ ఎ థ్రెట్. అది ఒక ఛానల్గా పేరు చెప్పనండి, బాగుండదు. 5 years కిందట ఒక ఛానల్ దగ్గరికి వెళ్ళాను, ఇంటర్వ్యూ అడిగితే వాళ్ళు అన్నారండి, ఏ మతాన్ని గురించి చెప్పొద్దండి ప్లీజ్, ఎందుకంటే మీరు ఏమి చేస్తున్నారో చెప్పండి, గ్లోబల్ హిందూ రిలీజియస్ ఫౌండేషన్ కడమ మతాల నుంచి మీరు మాట్లాడొద్దు అన్నారు. సరే, అది ఇంటర్వ్యూ అయింది. మర్నాడు చైర్మన్ గారితో నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను. అప్పుడు అన్నాను, ఏమండి ఇప్పుడు మన హిందూ మతం దాదాపు ఇప్పుడు 80% ఉంది కదా, ఇప్పుడు ఇది తగ్గిపోతూ ఉంది కదా, ఇప్పుడు గనక మనం అదర్ మతాల గురించి మాట్లాడకపోతే ఎప్పుడు మాట్లాడుతున్నాం? 80% ఉన్నప్పుడు మనం మాట్లాడలేదు, 75% అయినప్పుడు మాట్లాడతామా? పోనీ 70% దగ్గరికి వచ్చిన తర్వాత మాట్లాడతాం, ఎప్పుడు మాట్లాడతాం? అంటే ఆయన ఏమన్నారండి, అయ్యా నేను ఆయన 1 minute క్రిస్టియన్ గురించి, 1 minute ఇస్లాం గురించి, 1 minute హిందూ మతాన్ని గురించి, వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళ మతాన్ని ఆయన చూపించారు. చూపిస్తే ముస్లిమ్స్ నెక్స్ట్ డే వచ్చి ఆయన అడిగారు, ఇది చైర్మన్ గారు, మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారండి ఇస్లాం గురించి ఇలా చెప్పమని అన్నారు. అయ్యో లేదండి, నేను అన్ని మతాల గురించి చెబుతున్నాను, ఒక్కొక్క మినిట్ ఏదైనా తప్పు ఉందా అందులో అని అడిగితే, దాని గురించి కాదు నేను అడిగేది, మీరు నాకు ఆన్సర్ కావాల్సింది ఏమిటంటే, ఎవరన్నా పర్మిషన్ ఇచ్చారా? మీకు పర్మిషన్ లేకుండా మీరు ఎందుకు చేశారు? మీరు కనుక అపాలజైజ్ చేయకపోతే టుమారో వస్తాం అని చెప్పారట. సో ఆయన అన్నారు, చైర్మన్ గారు, మరి ఇదండి పరిస్థితి, నేనేం చేయాలి? నేను ప్రొటెక్ట్ చేయలేను, చేసుకోలేను, గవర్నమెంట్ వోంట్ ప్రొటెక్ట్ ఇట్, వాట్ కెన్ ఐ డూ? సో ఇప్పుడు థ్రెట్ ఉందండి. అందుకని ఒక్క ఛానల్ వాళ్ళు ఏ మతాన్ని గురించి మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడకుండా ఏమైందంటే, ఇక వాళ్ళ నంబర్స్ ఎక్కువైపోతే మనకేమో భయాన్ని కలిగిస్తున్నారు, అది వాళ్ళ గురించి మాట్లాడటం జరగట్లేదు. ఎంత అట్రాసిటీస్ చేసినా, ఎంతమందిని నాశనం చేసినా కానీ వీళ్ళు ఒక ఎజెండా లాగా పెట్టుకుని ట్రూత్ని, ధర్మాన్ని గురించి చెప్పాలని అదర్ ఛానల్స్ ఎక్కువ లేదు. ఒక్కొక్కప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తే చేయొచ్చు, కానండి భారత్ టీవీ లాగా ఏ ఛానల్ కూడా బ్యాలెన్స్డ్గా, రియల్గా, యాక్చువల్ ఇన్ఫర్మేషన్, వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ హిందూయిజం, నేచర్ ఆఫ్ క్రిస్టియానిటీ, నేచర్ ఆఫ్ ఇస్లాం చెప్పే ఛానల్ ఎక్కడా లేదండి. ఇది ఒకటే ఛానల్. సో వి సెల్యూట్ భారత్ టీవీ అండ్ పరిపూర్ణ గారు ఈజ్ లీడింగ్ దిస్ వన్. ఎస్ సార్, నిజంగా సార్ మీరు అన్నట్టు ప్రకాష్ రావు గారు, సనాతన ధర్మానికి సంబంధించి ప్రజలకు వివరించడానికి, దాని గొప్పదనాన్ని
ప్రజలందరికీ తెలియజెప్పేటువంటి అనేక కార్యక్రమాలు భారత్ టుడే చేపడతా ఉంది. ఇక ముందు కూడా అదే ముందు వరుసలో ఉండడానికి ప్రయత్నం కొనసాగుతుంది ఖచ్చితంగా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇంకా ప్రజల లోపల కూడా ఎలాంటి చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉంది, మీరేం చెప్తారు? మనం చైతన్యం వాళ్ళలో తీసుకురావాలండి, తప్పదండి అది. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు నిద్రపోతున్నారండి. మన ఇంటికి వచ్చేవాళ్ళు, మన హిందూస్లో ఏమైందంటే ఇప్పుడు మనం చాలా సెల్ఫిష్ అయిపోయాం. సెల్ఫిష్ అంటే నాకు ఎంత డబ్బు కావాలి, అంత డబ్బు 7 జనరేషన్ సరిపడా నేను పట్టుకుంటాను ఏమండి. సో ఇదే కాకుండా ఫేము, నేము, పొలిటికల్ పవర్, వీటిని గురించే మనం ఆలోచిస్తున్నాం. కానీ ధర్మాన్ని గురించి కానీ, మన సంస్కృతిని గురించి కానీ, మన దేశాన్ని గురించి కానీ ఆలోచించే పొలిటీషియన్స్ ఈ మధ్య నాకు కనపట్లేదండి. సమ్ ఎక్సెప్షన్స్ ఉన్నారు. ఇప్పుడు మోడీ గారు అనుకోండి, కొంతమంది ఉన్నారు. ఇప్పుడు కడమ నాన్ బీజేపీ వాళ్ళు చూస్తే ఎక్కడ అసలు ఈ దేశాన్ని గురించి నేను పోరాడుతున్నాను అనేవాళ్ళు ఎవరూ కూడా లేరు. నేను ఈ దేశం కోసం, ఈ రక్షణ కోసం నేను ఏ విధంగా అయినా ఒక ఎజెండా పెట్టుకుని దాన్ని పర్సూ చేస్తాననే వాళ్ళు ఎవరు లేరు. ఈ పొలిటీషియన్స్ ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం మన సంస్కృతిని నాశనం చేస్తున్నారు, డిస్ట్రాయ్ చేస్తున్నారు. అసలు ఎన్ని ఓట్స్ చేసినా, ఎటువంటి ఓట్స్ చేసినా కానీ ఇట్స్ నాట్ సఫిషియంట్ అండి. మన కళ్ళ ముందు మన సంస్కృతిని నాశనం చేస్తున్నారు. ఇప్పుడు గమ్మత్ ఏమిటంటే, ఇంకొక మన డ్రాబ్యాక్ ఏమిటంటే, చైతన్యం ఎందుకు తీసుకురావాలంటే అనేది చెబుతున్నా. మన డ్రాబ్యాక్ ఏంటంటే, ఇప్పుడు హిందువుగా ఒక చీఫ్ మినిస్టర్గా మనం ఎలక్ట్ చేసుకున్నా కానీ ఆయన హిందువుగా బిహేవ్ చేస్తాడని మనకు గ్యారంటీ లేదండి. ఇప్పుడు క్రిస్టియన్ ఉన్నాడంటే హీ విల్ యాక్ట్ లైక్ ఎ క్రిస్టియన్. ఒక ముస్లిం చీఫ్ మినిస్టర్ అయ్యాడంటే హీ విల్ యాక్ట్ లైక్ ఎ చీఫ్ మినిస్టర్ యాజ్ ఎ ముస్లిం. హిందూ విల్ నెవర్ యాక్ట్ లైక్ ఎ హిందూ, హీ బికమ్స్ సెక్యులర్. సో దాంతో అసలు మన సంస్కృతి ఎలా కాపాడాలి, అసలు కాపాడగలమా లేదా అనేది పెద్ద సమస్య. దీన్ని మనం ఓపెన్గా డిస్కస్ చేయాలి, తీసుకుపోవాలి. ఆల్ ది పొలిటీషియన్స్ ఇంటర్వ్యూ చేయాలి, వాళ్ళ పొజిషన్స్ ఏమేమిటి అనేది కనుక్కుని వాళ్ళని క్వశ్చన్ చేయాలి. ఇటువంటి చేసి కొద్దిగా ఏదన్నా చైతన్యం చేయగలిగితే భారత టీవీ వాళ్ళు చేయగలరు, చేస్తారని నాకు నమ్మకం. ఎస్ ప్రకాష్ రావు గారు, చివరిగా 5వ వార్షికోత్సవం సందర్భంగా భారత్ టుడే సిబ్బందికి మీరు ఏం సూచన చేయదలుచుకున్నారు, ఎలాంటి సందేశం ఇస్తారు? ఐఎమ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. సో ఐ విష్ ఇలాగే, సో నాట్ 5 years, forever Bharat TV will be successful. So we want to make sure that these programs will continue. ఇలాగే జరిగి హిందువులకి ఒక ప్రైడ్ తీసుకురావాలని, వాళ్ళు ఒక గౌరవం, ఒక అప్రిసియేషన్ తీసుకొచ్చి, అండ్ సో ఈ భారత్ టీవీ షుడ్ బి ఏ రోల్ మోడల్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ ది హిందూస్ అండ్ రెస్ట్ ఆఫ్ ది మీడియా ఆల్సో. ఇది టీవీ స్టేషన్స్కి, న్యూస్ పేపర్స్కి అందరికి కూడా వాళ్ళు అవ్వాలి. అండ్ టీవీ, భారత్ టీవీ వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, స్వామీజీ ఈజ్ రియల్లీ డైనమిక్, విజనరీ పర్సన్ Swamiji. So I want to make sure that all the people who are employed in Bharat TV will support and run what for his mission is to see that our Hinduism is preserved, protected and propagated the way Swamiji would like us to. Yes, okay. Thank you so much, sir. వెలకపూడి ప్రకాష్ రావు గారు, మీరు లైవ్లో పార్టిసిపేట్ చేసి 5వ వసంతం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా భారత్ టుడేకి సంబంధించినటువంటి ఈ సెలబ్రేషన్లో మీరు కూడా భాగస్వామైనందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఈరోజు స్పెషల్ లైవ్ షో. అమెరికా నుంచి డాక్టర్ వెలగపూడి ప్రకాష్ రావు గారు మన కోసం లైవ్లో అందుబాటులోకి రావడం జరిగింది. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం